దేశపాతనపాలెం నుండి అచ్యుతాపురం వెళ్ళే మెయిన్ రోడ్లో ఉన్నామండి. ఇక్కడ నుండి అచ్యుతాపురం మ్యాక్సిమం 4 to 5 km రావచ్చు అండి. అలాగే దేశపాతనపాలెం కూడా 3 to 4 km రావచ్చు. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ ల్యాండ్ సేల్కి వచ్చింది. ఇక్కడ ఈ కాంపౌండ్ వాల్ ఉంది కదండి, ఇక్కడ నుండి మనం ఇలా ఈశాన్యం వైపు చూసుకుంటే ఆ లాస్ట్లో పెగ్ మార్క్స్ ఉన్నాయి, అక్కడ వరకు ఈ ల్యాండ్ వెడల్పు వస్తుందండి. అంటే ఈశాన్యం ఫెచ్చింగ్ సైడ్ చూస్తే 90 అడుగులు వచ్చిందండి వెడల్పు. పొడవు వచ్చేసి 279 అడుగులు వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 80 అడుగులు మనకి ఉంటుంది అనమాట వెడల్పు. ఒకవేళ మీరు ఏదైనా లేఅవుట్ ప్లాన్ చేద్దామన్నా చేయొచ్చు, లేదు అనుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఫెన్సింగ్ పోల్ ఉంది కదండి, ఈ పోల్ దగ్గర నుండి అక్కడ వరకు టోటల్గా ఈ సైట్ అనేది సేల్కి వచ్చింది 50 సెంట్లు. ఇప్పుడు కాస్ట్ కోసం మాట్లాడుకుంటే సెంట్ కాస్ట్ 5.5 లక్షలు చెప్తున్నారండి, టోటల్గా 50 సెంట్లు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇక్కడ డెవలప్మెంట్ల కోసం మనం మాట్లాడుకుంటే మనకి అందరికీ తెలుసు అచ్యుతాపురం అనేది ఇండస్ట్రియల్ హబ్ అండి. ఇది ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 200 కంపెనీలకు పైగా ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఒక 1.5 మిలియన్ వరకు ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ఏదైనా మీరు చిన్న కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి రెంటల్ ఇన్కమ్ కానీ మీరు ప్లాన్ చేస్తే ఈజీగా 12,000 నుండి 20,000 మధ్యలో జనరేట్ అవుతూ ఉంటాయి. మెయిన్ రోడ్డుకి 200 అడుగుల మాస్టర్ ప్లాన్ ఎక్స్టెన్షన్ రోడ్డుకి అటాచ్డ్గా ఉంది కాబట్టి సో ఇది మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. సో చూడండి, ఇక్కడ వరకు ఫెన్సింగ్ పోల్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ వరకు టోటల్గా 279 అడుగులు అండి. ఇప్పటి వరకు నేను వీడియో షూట్ చేసుకుంటూ వచ్చాను కదా. పొడవు 279, వెడల్పు ఈశాన్యం ఫెచ్చింగ్ ఉంది, అక్కడ ఈశాన్యం ఫెచ్చింగ్ దగ్గర 90 వస్తుంది. ఓవరాల్గా ఇక్కడికి వస్తే 80 అడుగులండి. చుట్టూ కూడా మనకి ఆల్రెడీ బౌండరీ ఫిక్స్ చేసి ఉంది.